చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భాష చూసినాం, ఇంద్రసేనారెడ్డిని చూసినాం, చెన్నకేశ్వర రెడ్డి చూసినాము, సమంత అంతే ఉంటది. సీన్స్ బాగుంటాయంటే బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి మాకు తెలియదు. యాడ వర్కౌట్ అవుతాయన్నా ఇట్లా తీస్తే. నాగ చైతన్య ఫ్యాన్ లాగా నేను చెప్పేది ఒకటే. సో ఆఖరికి మా ఇంటి బంగారము ఇతడైంది. ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. మా ఇంటి బంగారం అనే సినిమా చూడడం జరిగింది, కాకపోతే లేట్ అయింది. పర్లేదు ఆయన, ఎందుకంటే అది ఫస్ట్ డే చూసే సినిమా కాదు అనే ఫీలింగ్ లోనే అది సినిమా అనుకొని పోయినాము. అది సీరియల్ ఉంది. అది దానికన్నా బదులు ఇంట్లో కూర్చొని సీరియల్ చూసిన మాదిరే ఉంది. కొత్తది ఏం లేదు. తెలుగు సినిమా ఫార్మాటే ఉంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భాష చూసినాం, ఇంద్రసేనారెడ్డిని చూసినాం, చెన్నకేశ్వర రెడ్డి చూసినాము, గుడుంప శంకర్ కూడా చూసినాము. సలార్ ఏముంటది అంటే అదే ఉంటది. హీరో ఉంటాడు, కాశీలో ఉంటాడు, కాశ్యం వేసుకొని ఉంటాడు. ఏం ఇంటర్వ్యూలో రివీల్ అవుతుంది. ఏం రివీల్ అవుతారా అంటే ఫ్లాష్ బ్యాక్. ఓకే, ఇంద్రసేనారెడ్డిలో ఓకే ఫ్లాష్ బ్యాక్, పెద్ద ఫ్లాష్ బ్యాక్, కడప కత్తులు ఎన్ని ఉంటాయి నమ్మొచ్చు. ఇందులో ఏముంటదిరా అంటే ఇంత ఉంటది ఫ్లాష్ బ్యాక్. సమంత అంతే ఉంటది. ఇంకేం చూపిస్తారా అంటే అంతే, మీరు నమ్మయాలా. ఏం నమ్మాలా మేము? ఫ్లాష్ బ్యాక్ గట్టిగా ఉంటే ఈమె ఇంత గట్టిగా పోయి నరుకుస్తా ఉంది, కోడిస్తా ఉంది, ఎగరేస్తా ఉంది, స్పైడర్ మ్యాన్ లాగుతుంది. ఈ సినిమాలో బాగున్నాయి అంటే చెప్పడానికి కొన్ని బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. మనం వినాలంటే జస్ట్ వినాలి, కళ్ళు మూసుకొని వినాలి అంతే. సీన్ కి ఏది యాప్ట్ ఉండదు. సీన్స్ బాగుంటాయంటే బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి మాకు తెలియదు. ఎందుకు అంత బాగా ఫైట్ చేస్తుంటే మాకు తెలియదు. ఏ ఆర్మీలో నిందా, ఏమైనా ఉందా తెలియదు మాకు. ఎందుకు ఎగిరి తొత్తా ఉంది. వీళ్ళకు ఏమైనా ఈ పెళ్లి చేసుకున్నాడు, మొగుడు పిల్లలకి ఏదైనా ఇది అంత లవ్ ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఇవన్నీ ఉండదు. ఎందుకు తీస్తారు స్వామి ఇలాంటి సినిమాలు? అర్థం కాదు. ఈ తెలుగు వాళ్ళు తీస్తారంటే ఎక్కడో బాలీవుడ్ నుంచి ఒకడు, టాలీవుడ్ నుంచి ఒకడు, ఇంకొకటి నుంచి ఒకడు, ఆ ఉల్లు సినిమా నుంచి ఒకడు, ఏదో ఎక్కడి నుంచి తీసుకుపోయి ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తారు. యాడ వర్కౌట్ అవుతాయన్నా ఇట్లా తీస్తే? 1000 రూపాయలు 2000 మన పెద్దకి పెట్టినట్టు పెట్టింటే కొట్టుకునింది ఈడేడు. అదే మనసు తలకాయ అదే. సో టికెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టే ఓకే, ఇంతవరకు ఉంది. మనోడు అంత లేదంటే బూతులు వచ్చాయి. ఏ గ్లామర్ ఏంటంటే గ్లామర్ ఏం ఉంటది నా ఇంత ఉంటది. సమంత ఇంకా ఆమె ఎవరు శ్రీముఖి ఉంటది. శ్రీముఖిని చూద్దాం అనుకుంటే ఆంటీ చేసి పెట్టారు. ఇంకేముంటది అంటే కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అంతే, ఏం లేదు. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్ లాగే ఒక సిరీస్ ప్లాన్ చేసి ఉంటారు. అరే నెట్ఫ్లిక్స్ లో ఒప్పుకునింటారు, నెట్ఫ్లిక్స్ అమెజాన్ లేదు. అంతలో ఈమెకు పెళ్లి అయిపోయింది కదా, ఆ డైరెక్టర్ ని అర్థమైపోయి సీజన్ 2 ఈమెతో తీయడం కష్టం అని. నాగ చైతన్య ఫ్యాన్ లాగా నేను చెప్పేది ఒకటే. కాకపోతే నాగ చైతన్యకి ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. కాకపోతే మేము మాకు మైండ్ లో అట్లా ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం వస్తాడా అని. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది, దీంట్లో ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మేము చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి మేము చెప్పము. మీరు చూడాలనుకుంటే చూడండి. అదే ట్విస్ట్ కోసం మేము 300-400 పెట్టి పోవాలంటే అంత వర్త్ కాదు. కాకపోతే పోయి ఫైట్లు బాగున్నాయి. ఓకే, ఫైట్లు మనం చూసి మనం ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉందిరా అనుకోవచ్చు. కాకపోతే దీనికి అంత యాప్ట్ సరే మరీ ఎక్కువ. ఆ పాయింట్ ఉంటే ఫైట్ కొడితే మనకు అర్థమవుతుంది, ఆ ఎమోషన్ వస్తుంది. ఎందుకు కొడుతుందో తెలియదు, ఎలా కొట్టేస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వస్తే ఇట్లా, ఇప్పుడు దొంగల ఇంట్లో వస్తే ఒక విలన్ ఉంటాడు, ఇంత తెలివిగా ఆలోచిస్తాడు, ముందు జాగ్రత్త ఉంటది, ముందు చూపు ఉంటది. బొక్క ఏముంటది, ఈడొస్తాడు కొట్టేస్తా చంపేస్తా అంతే. సినిమా అంతా 2-3 సార్లు వస్తాడు పోతాడు ఇవే ఉంటాయి. లాస్ట్ 2 జీపులు 3 జీపులు ఎక్కువ తీసుకుపోతాడు, ఇంకా సస్తాడు. అదే రొటీన్ ఫార్మాట్, లొట్ట ఏం లేదు. ఖాళీగా ఉంటే సినిమా పోండి, ఖాళీగా లేదంటే ఏదో పని ఏదో మీకు వచ్చిన పని ఏదో చూసుకోండి. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. మనోడు ఊరికే చూసి మీకోసం అదే పనిగా మనోడు టైం తీసి నేను టైం తీసి మేము పోయి సినిమా చూసి మీకు చెప్తామని చెప్తున్నాము. సో ఆఖరికి మా ఇంటి బంగారము ఇత్తడైంది, రాగి అయింది, బింది ఏదో ఒకటి అయింది. అది మీరు ఆల్రెడీ చూసేస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో మాకు చెప్పండి, మేము ఆలోచిస్తాం దాని గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. మేము పోడ్కాస్ట్ కూడా చేస్తూ ఉంటాం. సో మీరు చూడండి, పోడ్కాస్ట్ అంతా సాటరికల్ పోడ్కాస్ట్ అనమాట. మీరు చూస్తే ఫన్ కోసం. ఈ సినిమా లాగా ఉండదు, బాగానే ఉంటది. చూడండి, మీ వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.